హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు మనం గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య కీర్తి మేడంతో ఉన్నాము. వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. హలో శ్రావణి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ అమూల్య కీర్తి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్, కుకట్పల్లి. వైట్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం మేడం, అది ఎందుకు వస్తుంది? సో ప్రెగ్నెన్సీలో బేసికలీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది పెరుగుతుంది, దానివల్ల వైట్ డిశ్చార్జ్ అనేది పెరగడం నార్మల్. బట్ దాంతో ఎలాంటి స్మెల్ అండ్ ఇచ్చింగ్ ఉండదు యూజువలీ. ఎలా స్మెల్ అండ్ ఇచ్చింగ్ ఉంది అంటే ఒకసారి మీ ఆబ్స్టెట్రిషియన్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. అలాగే ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటే ఒకసారి షుగర్ లెవెల్స్ కూడా చూసుకోవడం బెటర్. వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటే ఒక్కొక్కసారి ప్రీటర్మ్ డెలివరీస్ కూడా కాజ్ చేస్తుంది అనమాట. సో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంది, ఎస్పెషల్లీ విత్ ఇచ్చింగ్ అండ్ ఫౌల్ స్మెల్ అంటే అది నెగ్లెక్ట్ చేయకుండా మీ డాక్టర్ని కలవాలి. వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు డాక్టర్ని ఎలాంటి సందర్భాల్లో కలవాలి మేడం? వైట్ డిశ్చార్జ్ స్మెల్ అండ్ ఇచ్తో పాటు ఉండడంతో పాటు ఒక్కొక్కసారి హై గ్రేడ్ ఫీవర్, బ్యాక్ పెయిన్ ఇలా ఉంది అంటే మీ డాక్టర్ని కలవాలి, ఎందుకంటే అది పిఐడి అనే ఇన్ఫెక్షన్ కావచ్చు. ఒక్కొక్కసారి వైట్ డిశ్చార్జ్తో పాటు పీరియడ్స్ మధ్యన కూడా వైటిష్ ప్లస్ రెడ్డిష్ మిక్స్ అంటే ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. అలాంటి టైంలో కూడా మీ డాక్టర్ని కలవాలి. ఒక్కొక్కసారి ఆఫ్టర్ సెక్స్ బ్లీడింగ్ వైట్ డిశ్చార్జ్ ప్లస్ రెడ్డిష్ పోస్ట్ కార్టల్ బ్లీడింగ్ అదనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీ డాక్టర్ని కలవాలి మీరు. వైట్ డిశ్చార్జ్ సమస్య ఉన్న వాళ్ళకి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి మేడం? సో పేషెంట్ వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్ వచ్చినప్పుడు యూజువల్గా ఒక హిస్టరీ తీసుకుంటాము. పేషెంట్కి ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, లైక్ వైట్ డిశ్చార్జ్తో పాటు ఇందాక చెప్పినట్టు పోస్ట్ కార్టల్ బ్లీడింగ్, లేకపోతే పీరియడ్స్ మధ్యన పెయిన్ రావడము, పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపించడము, ఫౌల్ స్మెల్, ఇచ్చింగ్ ఎలా ఉంది, అవి అన్నీ హిస్టరీ తీసుకుంటాము. తర్వాత స్పెక్యులం పెట్టేసి ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి మెయిన్గా సర్విక్స్ దగ్గర ఏమైనా ఎరోషన్స్ అంటే అక్కడ ఏమైనా రెడ్డిష్నెస్ ఉందా చెక్ చేస్తాము. అలాగే వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంది, ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది అది చూస్తామన్నమాట. దాన్ని బట్టి మేము ఒక డయాగ్నోసిస్కి వస్తాం. ఒక్కొక్కసారి వైట్ డిశ్చార్జ్ అనేది ఫిజియోలాజికల్ నార్మల్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి వైట్ డిశ్చార్జ్ అది పెరుగు కన్సిస్టెన్సీ కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటాం అనమాట. అది యూజువలీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో ఉంటుంది. సో వైట్ డిశ్చార్జ్ కలర్ బట్టి స్మెల్ బట్టి ఒక డయాగ్నోసిస్కి వస్తాం. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో మాత్రం వైట్ డిశ్చార్జ్ అనేది వాటరీ కన్సిస్టెన్సీలో ఇలా రా ఎగ్ కన్సిస్టెన్సీ అంటాం అనమాట. అండ్ బ్యాడ్ స్మెల్తో అసోసియేటెడ్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి గ్రేష్ కూడా ఉంటుంది అనమాట బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అనే కండిషన్లో. సో ఇలా కొన్ని ఒకసారి ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి అది ఫిజియోలాజికలా పెథలాజికలా చూస్తాము. అవసరం ఉంటే స్వాబ్ తీసుకొని టెస్ట్కి పంపిస్తాము ఎలాంటి ఇన్ఫెక్షన్ చూడడానికి. సో యూజువల్గా మనం స్పెసిఫిక్ టెస్ట్ అనేది ఏమి ఉండదు, మెయిన్గా మనం ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తాము అండ్ అవసరం ఉంటే ఆ స్వాబ్స్ అనేది మనం టెస్టింగ్కి పంపిస్తాము. వైట్ డిశ్చార్జ్ సమస్య ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మేడం? వైట్ డిశ్చార్జ్తో ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే నేను ఇందాక చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవ్వడము, ఫాలోయింగ్ హైజీన్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చేయాలి. దీంతో పాటు తగ్గలేదు అంటే మనం యూజువలీ సపోజ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే యాంటీ ఫంగల్స్ ఇస్తాము. దాంతోపాటు లోకల్గా ఇచ్చింగ్ ఉంది అంటే లోకల్గా క్రీమ్స్ ఇస్తాం అనమాట ఇచ్చింగ్ తగ్గడానికి. అండ్ దీంతోపాటు సపోజ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్స్ ఇస్తాము అండ్ అలాగే లోకల్ క్రీమ్స్ ఇస్తాం అనమాట. ఇవన్నిటికంటే మెయిన్గా హైజీన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఇవన్నిటితో క్యూర్ కాలేదు అంటే ఒక్కొక్కసారి అక్కడ సర్విక్స్ దగ్గర ఎరోజన్స్ ఉన్నాయి అంటే మనం క్రయోథెరపీ అనే ప్రొసీజర్కి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ యూజువల్లీ మెడికేషన్స్ కరెక్ట్గా యూజ్ చేస్తే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రైవేట్ ఏరియాలో హెయిర్ రిమూవల్ కోసము ఈ వ్యాక్స్ యూజ్ చేయడం కానీ క్రీమ్స్ యూజ్ చేయడం అనేది మంచిది కాదు. దానికంటే హెయిర్ షార్ట్గా ట్రిమ్ చేసుకోవడమే బెస్ట్ అనమాట. ఈ వ్యాక్స్ యూజ్ చేయడం వల్ల, కెమికల్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది పెరగచ్చు. మాకు వైట్ డిశ్చార్జ్ గురించి విలువైన సమాచారాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ మేడం. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మాకు వైట్ డిశ్చార్జ్ గురించి విలువైన సమాచారాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ మేడం. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.